హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ గంగమ్మ గుడికి బయలుదేరాను. మా అబ్బాయి తీసుకెళ్ళాడు. ఇవాళ మా అబ్బాయికి సెలవు. నిన్న ఈరోజు శని ఆదివారాలు సెలవు, అందుకని గుడికి తీసుకెళ్తానమ్మా అంటే గుడికి వెళ్ళాము. మా చెల్లి, నేను, మా కోడలు, మా మనవడు అందరు కలిసి గుడికి వెళ్ళాము. చాలా బాగుందండి. ఇది నేను మూడోసారి వెళ్ళటం గంగమ్మ గుడికి. చాలా బాగుంటుంది. అక్కడ గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం కూడా. అది వచ్చేసారు గంగమ్మ గుడి. వెళ్ళాము లోపలికి, దర్శనం అయితే చేసుకుంటున్నాము. చాలా బాగుంది. గంగమ్మ గుడి అంటే చాలా ఫేమస్ అంట కదా తిరుపతిలో. మేము వచ్చాక ఇది మూడోసారి వెళ్తాం. చాలా నచ్చింది నాకైతే. చాలా బాగుంది. ప్రసాదాలు అవి తిని ఆ గుళ్ళో ప్రసాదాలు అవి పెట్టారు. అదిగో మా మనవడు ఏడుస్తున్నాడు. మా మనవడిని ఎత్తుకొని మా అబ్బాయి గుళ్ళోకి తీసుకెళ్తున్నారు. మేము అందరం కలిసి గుళ్ళోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటున్నాము. అసలు జనాలు ఖాళీ లేవండి. ఈరోజు ఆదివారం అయితే కోళ్ళని, పోతుల్ని కోసుకునేవాళ్ళు అస్సలు ఖాళీ లేదు. చాలామంది ఉన్నారు. పూజలు అయితే చాలామంది చేస్తున్నారు. అక్కడ ఉప్పు పోసారండి. ఉప్పు పోస్తే ఏంటో నాకు తెలియలేదు, తర్వాత తెలిసింది. బాగోపోతే మొక్కుకుంటే ఉప్పు పోస్తే అది ఉప్పులాగా కరిగిపోయిద్దంట. వచ్చినది ఒంట్లో బాగోలేదంత ఉప్పులా కరిగిపోయి చాలా త్వరగా తగ్గిపోయిద్దని చెప్పారు. బాగా నచ్చింది. నేను కూడా మొక్కుకున్నాను మా మనవడి కోసం. చాలా బాగుంది. గుడి కూడా దర్శనం అయితే అయింది. లోపలికి వెళ్ళనివ్వరు కదండి. అదిగోండి మామూలుగా ఉన్నది పోస్టర్ మీద ఉంటే నేను ఫోటో తీసుకున్నాను. అది లోపలికి అలౌడ్ లేదు కెమెరా. చాలా బాగుంది. అసలు ఖాళీ అయితే లేదండి. జనాలు అయితే చాలామంది ఉన్నారు. అదిగో చూసారా మా మనవడు, మా కోడలు. మా మనవడికి ఈరోజు 101 జ్వరం వచ్చింది. చాలా డల్గా ఉన్నాడు. లేకపోతే అసలు బయటికి తీసుకెళ్తే చాలా ఇచ్చేసేవాడు. నా ఛానల్ నచ్చితే